అది ఆయన నిజంగా కూడా ఆలోచన చేయదలుచుకుంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాడు. ఓకే. కానీ సార్ మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ టైం 88 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు అటువంటి వైభవాన్ని కోల్పోయిందంటే ఏంటి ప్రధానంగా కారణం ఏంటంటారు? అంటే ఇంకా ఆ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం లేదంటారా? బీజేపీకి వెళ్ళిపోతుంది అనుకుంటా మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్. లేదనుకుంటే వాళ్ళే పూర్తి చేసి చూపించుకునేవాడు కదా. వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉండే మొన్న గ్రాడ్యుయేట్స్లో టీచర్స్లో వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందే. మరి కాంగ్రెస్కి నెగిటివ్ ఉందనేది యాక్సెప్ట్ చేద్దాం, ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. మాకేమన్నా ఇందులో మైలేజ్ వస్తుందని వాళ్ళు కాంటెస్ట్ చేయకపోయి అంటే వాళ్ళకి కూడా అవగాహన ఉంది, అంతగా ఇంకా లేవలేదు. సో కాబట్టి వాళ్ళు లేపుకునే ఇప్పుడు ఒకటి మేము ఫెయిల్ అయితే వచ్చే వ్యాక్యూమ్లో ఇప్పటికిప్పుడు కనపడేది బీజేపీ తప్ప బీఆర్ఎస్ కనపడట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న ప్రజలు ఎంపీ దాంట్లో తిరస్కరించారు. నువ్వు దాంట్లో నువ్వు నిలబడలేదు, ఎవరికి తెలియదు నువ్వు ఉన్నావా లేవా, గ్రాస్ రూట్ లెవెల్. కాబట్టి ఇది ఎట్లా కాస్త కోసం ఓటు బ్యాంక్ లేకుండా ఏ పార్టీకి ఉండదు కదా. అంతగా నేను చెప్పిన జనసేనకి ఏం లేదు, టీడీపీకి ఏం లేదన్నా వాళ్ళకి కూడా ఉంటుంది 1% 2% ఉంటుంది. అది మిక్స్ అయినప్పుడు 1+1 2. అది బీఆర్ఎస్కు నిజంగా వాళ్ళు లేవాలంటే వాళ్ళకి తప్పదు ఆ కాంబినేషన్. అది ఇటు కాంగ్రెస్ వస్తావా ఇటు బీజేపీతో వస్తావా చూసుకోవాల్సిందే. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడానికి అంత ఈజీ అయితే కాదు. అంటే కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్, బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్, బీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజ్ టీడీపీ ప్లస్ జనసేనకు ఉండదు. ఇక్కడ అవకాశం లేదంటారు, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మళ్ళీ పాత సెంటిమెంట్ ని రగిల్చే కార్యక్రమం చేస్తాం. ఆయన తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని అనుకుంటున్నాడు కానీ అది సాధ్యపడదు. అయిపోయింది తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సాధించేంత వరకే. ఆ తర్వాత కాదు, ఆ తర్వాత మీకు 10 ఏళ్ళు బంగారు ప్లేట్లో పెట్టి మీకు అప్పచెప్తే మీరు సర్వనాశనం చేస్తారు ఈ వ్యవస్థను. చిన్న 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ, ఇప్పుడు హరికోసపడుతుంది కాంగ్రెస్ సరిపోతుంది, కాంగ్రెస్ పాలన అంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కుప్పగూలింది, వైద్య వ్యవస్థ కుప్పగూలింది, కార్పొరేట్ ఆఫీసులు కానీ కాలేజెస్ కానీ ఫ్లరిష్ అయినాయి. కుటుంబ పాలన ఎవడు దొరికేవాడు కాదు. మంత్రి నిజంగా కూడా మేము చెప్పుకున్నా సీఎం చెప్పాల్సింది నా చేతిలో లేదనేవాడు. అశక్తులు ఉన్నారు. వాళ్ళకున్న పరివిలో వాళ్ళకు వచ్చిన డిపార్ట్మెంట్లలో ఎంత దొరికితే అంత లూటీ చేసే కార్యక్రమే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న మంత్రులు ఆ కాలంలో ఎవరున్నారు చెప్పండి? అంత ధైర్యం ఉన్నవాళ్ళు అంతా సీఎం, ఆయన చుట్టూ ఉన్న 60 మంది కూటరి. అది మన సంతోష్ రావు కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళే తప్ప మిగిలిన వాళ్ళ కోటరీలో లేరు. కాబట్టి వాళ్ళ కుటుంబం అనేది దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళకి దెబ్బ కొట్టింది. లేకపోతే వాడు అంత తొందరగా పడిపోయాడు కాదు. మూడోసారి కూడా వచ్చేవాడు. అహంకారం దెబ్బతీసింది, అవినీతి దెబ్బతీసింది. పాప కూతురు పోయి ఎక్కడో పోతే ఆఖరికి కాసు కూస్తే పేరున్నటువంటి కేజ్రీవాలే ఖతం అయిపోయింది. ఆయనే గెలవలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇదే కవిత గారు మళ్ళీ తమిళనాడు లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదే దానివల్ల ఈ పిల్లల వల్ల ఆయన దెబ్బతిన్నాడు. ఆ 5-6 సీట్లు తేడా రావడానికి వాళ్ళ అహంకారం, అవినీతే కారణం తప్ప కుటుంబం యొక్క ఇంటర్ఫరెన్స్ కారణం తప్ప మరొకటి కాదు. సో మరి నిజంగా సార్, నిజంగా తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా ఇక్కడ వర్కౌట్ అవుదని అంటున్నారు, మరి ఇప్పుడు కాదంటున్నారు. సో మరి అలాంటప్పుడు టీడీపీకి జనసేనకి ఎందుకు అంత అవకాశం ఉండదని మీరు అనుకుంటున్నారు? సెంటిమెంట్ అని కాదు, అంటే వాళ్ళకి కొత్తగా వచ్చి ఎస్టాబ్లిష్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టీడీపీ కాంటెస్ట్ చేసి ఉంటే 1-2 సీట్లు వచ్చో రాకను నిలబడి ఉంటే వేరే విషయం. ఆ రోజు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు. వాళ్ళు పోటీ నుంచి విద్రాయిపోయి అధ్యక్షుడే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రమణ కాదు, మన పేరు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఆయన వెళ్ళిపోయాడు కదా అధ్యక్షుడు. పోటీకి ఒప్పుకోలేదు చంద్రబాబు గారు, ఏ కారణం ఉన్నది లేదు. అప్పటి నుంచి చాలా దూరం పాలిటిక్స్ అని మారి పాలిటిక్స్ చాలా మార్పు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రివైవ్ చేయాలని ఆలోచన ఉంటే ఉండొచ్చు. లాస్ట్ టైం అయితే ఆయన ఓటు ఎందుకు చేయాలకపోతే పోనీ రేవంత్ రెడ్డి గెలిస్తేనే అనుకున్నాను. అప్పుడు గురు శిష్య అనుబంధాన్ని బట్టి మనకు తెలియదు. బట్ అది దానివల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వచ్చింది, వాళ్ళు కాంటెస్ట్ చేయకపోవడం. ఈ రోజు సిచ్యువేషన్ డెఫినెట్ గా మారుతుంది కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇక్కడ పార్టీ కూడా బలోపేతం కావాలనుకుంటారు. ఈ టైం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మళ్ళీ ఆ కూటమిని ఇక్కడ ట్రై చేయొచ్చు. వాళ్ళతో ఇంకెవరు చేరుతారో వాళ్ళకి తెలియదు. బట్ ఏదేమైనా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉందని నేను అనుకోను. వాళ్ళు మొన్న పోటీ చేసి ఉంటే కాసు ఆ ఉన్నది రివైవ్ అయ్యి ఉండేది. 4%, 5%, 6 పెరిగేది. అది వాళ్ళు వదులుకున్నారు కదా అవకాశాన్ని. మరి ఇప్పటికిప్పుడు పూర్తిగా మళ్ళీ 0 నుంచి మరి నిర్మాణం చేయాల్సిందే. 0 అయితే 1 నుంచి చేయాలి, 2 నుంచి చేయాలి. అది విన్నింగ్ మార్జిన్స్ కి అయితే తీసుకురాదు కదా, వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గారు మొన్న కరీంనగర్ సభలో మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అంటే ముఖ్యంగా చూస్తే పోలీసులు కూడా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అవును వినా, ఏదో బుక్ మెయింటైన్ చేస్తాం తర్వాత వచ్చినాక వాళ్ళు పదవి విరమణ అయిపోయినాక కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయినా కూడా వాళ్ళ మరీ తీసుకొచ్చి చేంజ్ చేస్తాం, మిత్తితో సహా ఇచ్చేస్తాం, ఎవరి ఖర్చులు వాళ్ళకి ఇచ్చేస్తామని
ఏంటి సార్ అంటే ఆయన ఎందుకు అంత అసహనానికి గురవుతున్నారు అంటారు? ఒకటి అన్ఫార్చునేట్లీ Sir. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లోపల అధికారులు అనే వాళ్ళు ఏమైపోయారంటే తమిళనాడు మరీ సీరియస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దానికి. ఇక్కడ కూడా అట్లా అయిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ వైపు అంతా వంత పాడేటువంటి ఒక బృందం ఒకటి తయారైంది. వాళ్ళు ఏం చెప్తే అది కూర్చోమంటే కూర్చోలేమని అనే పద్ధతిలో వీళ్ళంతా పరిపాలన. ఒకసారి అధికారం మారి ఇంకోటి మేము వచ్చాం అనుకోండి, ఈ బ్యాచ్ పోయి ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా మేము ఏం చెప్తే అనేటువంటి పరిస్థితి. సో అధికారం నిలువ చీలిపోయారు. ఒకసారి ఒకళ్ళు ఒక పార్టీకి ఒకళ్ళు ఒక పార్టీకి వంత పాడడం అనేది, కొందరు న్యూట్రల్గా ఉన్నా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వినడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎగ్జిక్యూటివ్కి గతంలో ఉన్నటువంటి వెన్నెముక లేదు, ఇప్పుడు స్పైన్లెస్ అయిపోయారు వాళ్ళు. అది అన్ఫార్చునేట్. కాబట్టి ఆయన టైం లోపల ఆయనకు జేజేలు పాడినటువంటి అధికారులంతా కూడా ఇప్పుడు ఉండి ఉంటారు, మేము తీసేసి ఉంటాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చిన అధికారులు మాకు అనుకూలంగా పనిచేస్తారు, అది మా లాభి అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద కోపంతో గతంలో ఆయన దూరం పెట్టి ఉండే కదా మీ దగ్గర తీసేది. సో వాళ్ళని ఇప్పుడు ఆయన బెదిరిస్తున్నాడు, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తే వాళ్ళ అధికారులు తెచ్చుకుంటారు. ఈ మాట ఏం చేస్తాం? ఈ రాజ్యంలో గోడని కోర్టులు, గోడని నియమాలు, ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ అంత ఈజీగా పని చేయడం అంత ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్. ఓకే. సో మరి ఏంటి సార్